కష్టాలు మొదలైనాయి. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మన ఆంధ్ర రాష్ట్రానికి మధ్య వాటర్ రిలీజెస్ మీద అంటే శ్రీశైలం నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేషన్ పేరుట నీళ్లు కిందికి వదులుతూ ఉన్నారు. మరోవైపు ఎత్తిపోతల పథకాల పేరుతో మరి రోజుకు 6 నుంచి 8 టీఎంసీల నీళ్లు డ్రా చేసే పరిస్థితి, లెఫ్ట్ సైడ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం నీరు డ్రా చేసే పరిస్థితి ఉంది, నీరు ఎత్తిపోసే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తినట్లు తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఎత్తిపోతల పథకాలు కడతా ఉన్నా కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు అక్కడ ఉండాల్సింది ఉన్నా కూడా ముందే ఇక్కడికి వచ్చేసి తెలంగాణ ప్రాజెక్టులు ఎన్ని ఎత్తిపోతల పథకాలు కడుతున్నా కూడా చూస్తూ ఊరుకున్నారు తప్ప కనీసం ఖండించలేదు, కనీసం పోరాడలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మాదిరి శ్రీశైలంలో లెఫ్ట్ సైడ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు నీళ్లు ఎత్తిపోస్తే మన పరిస్థితి ఏమిటి, మన జిఎన్ఎస్ఎస్ను నమ్ముకున్న ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, అదేవిధంగా కేసీ కెనాల్ రైతుల పరిస్థితి ఏమిటి, తెలుగొంగ కెనాల్ ఆయకట్టు రైతుల పరిస్థితి ఏమిటి, ఇవన్నీ ఆలోచించి మరి దీనికి విరుగుడుగా జగన్మోహన్ రెడ్డి గారు 2020లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేయడమే కాదు, మొత్తం సివిల్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేశారు. కేవలం మెకానికల్గా మోటార్ సెలెక్షన్ మాత్రమే పెండింగ్ ఉంది. ఆ పనులు పూర్తి చేస్తే మనకు హక్కుగా ఉన్న నీళ్లు, మన సిస్టమ్స్కు ఏదైతే హక్కుగా రావాల్సిన నీళ్లు మనం రాయలసీమ ఎత్తిపోతల పథకాల ద్వారా